అందరికీ నమస్కారం. నిన్నటి రోజు చిత్తూరు వైఎస్ఆర్ నాయకులు విజయానంద రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో ఏది అభివృద్ధి జరగలేదు, మేము మా పీరియడ్లో శాంక్షన్ అయిందని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇతను ఇప్పుడే మేల్కొన్నట్టు 2 years తర్వాత నిన్న వాళ్ళు ఏదో జెండా ఆవిష్కరణ ఉంటే దాన్ని చేసుకుని వెళ్ళిపోయింటారు. ఆయన లేనిపోని కథలు మాట్లాడుతున్నాడు. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పినాడు అంటే ఫారెస్ట్ రోడ్డు మా పీరియడ్లో శాంక్షన్ అయిందని చెప్పినాడు. నేను ఆయనకు చెప్తా ఉన్నాను, ఆయన స్మగ్లింగ్ చేసుకుంటున్న టైంలో 2014 నుంచి 2019లో అప్పుడు శాంక్షన్ అయింది 5 కోట్ల రూపాయలు ఫారెస్ట్ రోడ్డుకి. గవర్నమెంట్ మాత్రమే అది రద్దుపరిచేసినారు. వాళ్ళు రద్దుపరిచిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ జరిగేటప్పుడు మా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అసెంబ్లీలో ఉండగానే ఆ ఇన్సిడెంట్ జరగతానే ఇమీడియట్ గా స్పందించి మన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఇమీడియట్ గా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వాస్తవాలు. నేనేదో మా పీరియడ్లో అయిందని డేట్లతో కూడా చెప్పుకుంటున్నాడు. మా పీరియడ్లో 14 నుంచి 19లో అయిన వర్కులు ఎంతో శాంక్షన్ అయింది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసినారు. దాంట్లో ఒక ఉదాహరణ ఏమంటే 13వ డివిజన్లో 3,50,00,000తో బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎల్ఎన్టీ వాళ్ళు టెండర్ కూడా తీసినారు. దీన్ని వీళ్ళు వస్తారని రద్దుపరిచి చేసినారు. అక్కడే ఒక మాపాక్షిలోనే 5 కోట్ల రూపాయలు రద్దుపరిచినారు. వీళ్ళు వస్తానగానే వీళ్ళు దాన్ని కంటిన్యూ చేసింటే మేము చేసినామని చెప్పుకోవచ్చు, కానీ రద్దుపరిచినారు. అదేవిధంగా మార్కెట్ కమిటీలో 6,50,00,000తో తెలుగుదేశం పార్టీ 2018లో శాంక్షన్ అయ్యి బిల్డింగ్లు కడతా ఉంటే రిజల్ట్ వచ్చిన రోజునే కాంట్రాక్ట్ బెదిరించి తరిమేసినారు. వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు 6,50,00,000తో అయిన దీన్ని ఆ డబ్బుని వేరే విధంగా డైవర్ట్ చేసి ఈ రోజు 8,75,00,000 అవుతా ఉంది. ఆ ఎస్టిమేట్లు వేసుకుంటా ఉంటే ఈ 6 సంవత్సరాల ముందే ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయితే ఇంతవరకు మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ చేసిన బాటల రూపంలో వీళ్ళు మంచి చేయకపోవడం చెడ్డ చాలా చేసిన చిత్తూరుకి వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఎందుకంటే వీళ్ళు చిత్తూరుకి తీరని ద్రోహం చేసినారు. వీళ్ళు ఏదైనా ఉంటే బహిరంగ సవాల్ మేము సిద్ధంగా ఉన్నాము. మీరేదో ఈ 5 సంవత్సరాలు మనం స్మగ్లింగ్ చేసుకోవచ్చు, లాట్ ఇసుకమ్ముకోవచ్చు అని దీంతో నెక్స్ట్ 29లో వచ్చేస్తే కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు అని నువ్వు నీ బ్యాచ్ ఏదో కళ్ళ మాటలు మాట్లాడుతుంది. చిత్తూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ రండి, ఏమన్నా కూర్చుంటాము. మీరేం చేసినారో మేమేం చేస్తా ఉన్నామో మేము చేసి చూపిస్తాం. ఈ విధంగా సవాళ్ళు వెళ్తాము.